ఆఫర్ ఆర్బీ పెయిన్ రిలీఫ్ రోల్ ఆన్ 1 కొంటే 150, 2 కొంటే 1 ఉచితం. తలనొప్పి, వెన్నునొప్పి, మోకాల నొప్పి, కడుపుపురం మరియు దోమల మందు పైపుతగా మరెన్నో సమస్యలకు ఒకే మార్గం ఆర్బీ పెయిన్ రిలీఫ్ ఆయిల్. విశాఖలో సీఎం జగన్ పర్యటించనున్నారు. డాక్టర్ వైఎస్ఆర్ ఏడీసీ వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో సాయంత్రం నిర్వహించనున్న ఆడదాం ఆంధ్ర ముగింపు వేడుకల్లో ఆయన పాల్గొనున్నారు. సాయంత్రం 4 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి 4:30 గన్నవరం విమానాశ్రయం నుండి విశాఖ చేరుకోనున్నారు. ఇక గత 3 రోజులుగా విశాఖ వేదికగా ఆడదాం ఆంధ్ర ఫైనల్స్ జరుగుతున్నాయి. ఆడదాం ఆంధ్ర ముగింపు వేడుకల్లో పాల్గొని రాష్ట్ర స్థాయి విజేతలకు సీఎం జగన్ బహుమతులు అందజేయనున్నారు. తిరిగి రాత్రి 8:30 స్టేడియం నుంచి బయలుదేరి తాడేపల్లి వెళ్లనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో 1500 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఏర్పాట్లను కలెక్టర్, పోలీస్ కమిషనర్ పరిశీలించినట్లుగా తెలుస్తోంది. ఇక ఐదు అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి రాజు ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. ఎస్ రాజు. జానకి, ఈ రోజు విశాఖపట్నంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటించబోతున్నారు. సాయంత్రం తాడేపల్లి నుంచి బయలుదేరి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి నేరుగా క్రికెట్ అసోసియేషన్, అదే వైఎస్ఆర్ క్రికెట్ స్టేడియం దగ్గర ఉన్నట్టు ఏర్పాటు చేసినటువంటి ఆడదాం ఆంధ్ర ముగింపు వేడుకల్లో పాల్గొనబోతున్నారు. దాదాపు 45 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి దాదాపు 3 లక్షల మ్యాచ్లు జరిగాయి. ఆడదాం ఆంధ్ర పేరుతో అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ క్రీడా సంబరాలు ఏవైతే ఉన్నాయో వీటిలో ఇప్పటి వరకు కూడా 5 దశల్లో 3 లక్షల మ్యాచ్లు అయితే గెలిచాయి. గత 3 రోజులుగా విశాఖపట్నంలో అయితే దీనికి సంబంధించి రాష్ట్ర స్థాయి ఫైనల్ మ్యాచ్లు కూడా జరుగుతున్నాయి. ఈ రోజు ఫైనల్స్ కూడా ముగుస్తున్నాయి. ఈ నేపథ్యంలో సాయంత్రం ముగింపు వేడుకల్లో జగన్మోహన్ రెడ్డి పాల్గొనబోతున్నారు. దీనికి సుమారు 120 కోట్లు కూడా వెచ్చించి ఆడదాం ఆంధ్ర పేరుతో రాష్ట్రంలో ఉన్నటువంటి మట్టిలో మాణిక్యాలను వెలికి తీస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన అయితే చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించినటువంటి క్రీడాకారులకు రాష్ట్ర స్థాయిలో గుర్తింపుతో పాటు వాళ్ళకి రాబోయే భవిష్యత్తును కూడా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో నిర్వహిస్తున్నటువంటి ఈ వేడుకలకు అయితే ఈ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాల్గొనబోతున్నారు. ఇందులో సాయంత్రం అయితే నిర్వహించే వేడుకలకి సుమారు ఇప్పటికే పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. 1500 మంది పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. అదేవిధంగా సామాన్య ప్రజలకి ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించడం జరిగింది. మరోవైపు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ట్రాఫిక్ ను కూడా మళ్లించడం జరిగిందని చెప్పి ఇప్పటికే పోలీస్ కమిషనర్ రవిశంకర్ కూడా తెలియజేయడం జరిగింది. ఈ నేపథ్యంలో కలెక్టర్తో పాటు మాజీ మంత్రి మొత్తంశెట్టి శ్రీనివాస్ కూడా ఏర్పాట్లు పరిశీలించారు. మరి కాసేపట్లో జరగబోతున్నటువంటి ముగింపు వేడుకలు కూడా ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి పర్యటన కూడా ప్రాధాన్యత చోటు చేసుకుంది. సుమారు వీటి కోసం 120 కోట్ల వరకు ఖర్చు పెట్టామని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ముగింపు వేడుకలు అయితే అంగరంగ వైభవంగా జరగబోతున్నాయనేది అనుకోవచ్చు. రైట్ రాజు.